నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ శక్తి గురించినటువంటి అనేక విశేషాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. శక్తిని ఆరాధించండి, ఆ శక్తి అంటే సాక్షాత్ పరమేశ్వరి స్వరూపం కాబట్టి అమ్మవారిని పూజించండి, అమ్మవారిని ఆరాధించండి అని చెప్తున్నాం. మరి అమ్మవారిని ఆరాధిస్తే సరిపోతుందా? మిగిలిన దేవతలు ఎవరిని పూజించక్కర్లేదా? ఎలా అనంటే దీంట్లో రెండు మార్గాలను మనం భావించవచ్చు. మొదటిది ఏమిటి అనంటే అమ్మవారు ఉన్నారు, ఆమె పరివార దేవతలుగా మిగిలిన ఉన్నటువంటి దేవతలను మనం భావించవచ్చు. శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ బ్రహ్మను కానీ మిగిలిన ఉన్నటువంటి దేవతలందరినీ కూడా సూర్యుడు కావచ్చు, లేదా గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్యుడు కావచ్చు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇలా అందరినీ కూడాను సృష్టించింది అమ్మవారే కాబట్టి వాళ్ళందరూ కూడా అమ్మవారి పరివార దేవతలుగా భావించి వాళ్ళను ఆరాధించవచ్చు, వాళ్ళను కూడా పూజించవచ్చు. అయితే ప్రధానమైనటువంటి స్థానం మాత్రం అమ్మవారిదే. ఆమె పరివార దేవతలుగా ఉపదేవతలుగా మిగిలిన వాళ్ళను పూజించవచ్చు. ఉదాహరణకి వారాహిదేవిని పూజించాలి లేదా శ్యామలాదేవిని పూజించాలి అనంటే ఎలా? లలితాదేవిని ప్రధానమైనటువంటి దేవతగా భావించండి. ఆమె ఎప్పుడైతే ప్రధానమైనటువంటి దేవత అవుతుందో ఆమె మంత్రిని కాబట్టి రాజశ్యామలాదేవిని ఆరాధించవచ్చు. ఆమె దండనాథగా సర్వసైన్యాధ్యక్షురాలుగా నియమించినటువంటి వారాహిదేవిని పూజించవచ్చు. ఆమె పుత్రుడైనటువంటి మహాగణపతిని ఆరాధించవచ్చు, పుత్రిక అయినటువంటి బాలాదేవిని ఆరాధించవచ్చు, ఆమె భర్త అయినటువంటి కామేశ్వరుడిని ఆరాధించవచ్చు. అంతేకాదు ఈ లలితాదేవిని ఆరాధించేటువంటి వాళ్ళు మిగిలినటువంటి దేవతలు ఎవరినైతే అమ్మవారి పరివారంలో ఉన్నటువంటి దేవతలను ఆరాధిస్తారో వాళ్ళు చాలా తొందరగా పలుకుతారు. కారణం ఏమిటి అనంటే రాజశ్యామల కావచ్చు, లలితాదేవి కావచ్చు, బాలాదేవి కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు అవతరించారు? లలితాదేవిని సేవించటానికి అవతరించారు, లలితాదేవి శరీరంలో నుంచి అవతరించారు, లలితాదేవి అనుకున్నటువంటి పనులు చేసి పెట్టడం కోసం అవతరించారు. దాంతోపాటుగా వాళ్ళ శక్తితోటి వాళ్ళకున్నటువంటి ఆ గొప్పతనంతో వాళ్ళను ఆరాధించేటువంటి భక్తుల కష్టాలు బాధలను కూడా తీరుస్తూ వాళ్ళ కోరికలను అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాదు మరొక భావం ఏంటి అనంటే అమ్మవారిని ఒక్కళ్ళను పూజిస్తే చాలు సమస్తమైనటువంటి దేవతలను పూజించినట్లే, త్రిమూర్తులను సైతం పూజించినట్లే కేవలం అమ్మవారికి పూజ చేస్తే అని చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సౌందర్యలహరిలో. ఎందుకని అనంటే లలితాదేవి గొప్పతనం గురించి చెబుతూ లలితాదేవి పూజా విధానానికి ఉన్నటువంటి శక్తిని గురించి ఆయన చెప్తూ చూడండి ఏమని చెప్పారు. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తదాహి త్వత్పాదో ద్వహనమణిపీఠస్య నికటే స్థితాహ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః అని చెప్పారు. అమ్మవారి గురించి చెప్తూ అమ్మవారి పూజను గురించి ఆ పూజ చేస్తే ఎలాంటి ఈ తత్వం వస్తుందో, ఏ విధమైనటువంటి లక్షణం ఆ పూజకున్నదో ఆయన వివరించారు. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే. శివే శివా అన్నప్పుడు శివ అంటే అమ్మవారు, జగన్మాత, శివుని శక్తి శివ, శివాని అని అన్నారు. శివ శబ్దానికి శుభములు కలిగించేటువంటి మంగళములు కలిగించేటువంటి స్వరూపం అని అర్థం. అదే పురుష రూపంలో శివతత్వాన్ని శివుణ్ణి భావిస్తే ఆ పరమేశ్వరుడైనటువంటి శివుడు మంగళ స్వరూపుడిగా అనుగ్రహిస్తాడు. ఆయన భార్యగా, ఆయన శక్తిగా
శివానిగా, శివ మామూలుగా శివ అని అంటారు. శివ అంటే శివుణ్ణి రెండుసార్లు పిలిచినట్టు మాత్రమే కాదు, శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు, అమ్మవారిని శివుణ్ణి ఇద్దరినీ కలిపి ఒకేసారి శివ అని పిలుస్తున్నాము అనేటువంటి అర్థం కూడా అందులో ఉన్నది. ఇక్కడ కనుక చూస్తే అమ్మవారున్నది, ఆమె జగన్మాత, ఆమె శివాని, సకల మంగళములను అనుగ్రహించేటువంటి దేవత. ఆమెలో నుండే త్రిగుణ స్వరూపమైనటువంటి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు శక్తుల నుండి కూడాను దేవతలు ఎవరు? త్రిమూర్తులు ఆవిర్భవించారు. బ్రహ్మ కానీ, విష్ణుమూర్తి కానీ, శివుడు కానీ. ఈ ముగ్గురు కూడా అమ్మవారిలో నుండి ఉన్నటువంటి 3 గుణములలో నుంచి పుట్టారు. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. అమ్మవారికి ఉన్నటువంటి త్రిగుణములలో నుండి 3 దేవతలు కూడా ఆవిర్భవించారు. అంతేకాదు, భవేత్ పూజ తవ చరణయోర్యా విరచిత. అమ్మవారి చరణములకు ఏ పూజ అయితే జరుగుతుందో ఆ పూజ త్రిమూర్తులకు కూడా పూజ చేసినట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇదేమిటి? అమ్మవారికి పూజ చేస్తే త్రిమూర్తులకు పూజ చేసినట్లుగా ఎట్లా అవుతుంది? వాళ్ళ పేర్లు మనం ఏం స్మరించట్లేదే, అమ్మవారి పాదాలకు మనం పూజ చేస్తున్నాము. ఎందుకని అనంటే దానికి ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఇందులో కనిపిస్తూ ఉన్నది. తదాహి త్వత్పాదో ధ్వహనమణి పీఠస్య నికటే. అమ్మవారున్నది, ఆ దేవి ఆమె పాదద్వయం ఏవైతే ఉన్నాయో అమ్మవారి దివ్య పాదములు, ఆమె సింహాసనంలో కూర్చున్నప్పుడు సింహాసనం ఎత్తుగా ఉంటుంది కాబట్టి పాదములు కూడా అందుకు తగినట్లుగా పెట్టుకోవటం కోసం మణులు పొదిగినటువంటి ఒక పీఠాన్ని, పాదపీఠాన్ని అమర్చి ఉంటారు ఆమె పరివార దేవతలు. ఆ పాదపీఠం మీద ఆమె తన 2 కాళ్లను పెట్టుకుంటుంది. ఆ పాదముల దగ్గర ఏముంటుంది అనంటే త్రిమూర్తుల శిరస్సులు ఉంటాయి. ఎందుకుంటాయంటే త్రిమూర్తుల శిరస్సులు అంటే ఖండించి ఉంటాయా? కాదు, చాలా తప్పు. ఏమిటి అనంటే స్థితాహ్యేతే శశ్వన్ ముకుళిత కరోత్తం సమకుటాహ. 3 దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వకాలాల్లోనూ సర్వ అవస్థలలోనూ 2 చేతులను జోడించి శ్రీదేవి అయినటువంటి లలితాదేవికి నమస్కరిస్తూ ఆమె పాదాల దగ్గర తమ తలలను ఉంచుతారు. తమ కిరీటాలతో సహా ఉంచి ఆమె పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేస్తారు. అమ్మ, ఈ శక్తిని అనుగ్రహించినటువంటి దేవతవు నువ్వే కాబట్టి మమ్మల్ని నువ్వు ఆశీర్వదించు. మాకు అప్పగించినటువంటి పనులు మేము నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి శక్తిని మాకు ఇవ్వు. మా అందరికీ కూడా నువ్వు పూజనీయురాలువే. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. అతస్వామ ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి. ఆ దేవిని దేవతలందరూ కూడా, త్రిమూర్తులు కూడా పూజిస్తూ ఉన్నారు. పూజిస్తున్నప్పుడు ఏమవుతున్నది? అమ్మవారికి సంబంధించి మనం ఒక పూజ చేసి ఒక అక్షతలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, అమ్మవారి పాదముల దగ్గర గనక మనం సమర్పిస్తే ఆ పాదముల దగ్గర వేసినటువంటి పువ్వులు, ఆ పాదముల దగ్గర ఉన్నటువంటి ఈ త్రిమూర్తుల దేవతలు ఎవరైతే ఉన్నారో త్రిమూర్తులైనటువంటి దేవతలు వారి శిరస్సుల మీద కూడా జాలువారి పడతాయి. ఎందుకంటే ఆ పాదాల దగ్గర వాళ్ళ తలలు పెట్టి వాళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు. అలా అమ్మవారి పాదాల నుంచి వచ్చినటువంటి పుష్పాలు వాళ్ళ శిరస్సుల మీద పడి మనం దేవతల పేర్లను చెప్పినా చెప్పకపోయినా త్రిమూర్తుల పేర్లను వాళ్లకు కూడా పూజ జరుగుతుంది అమ్మవారిని పూజిస్తే. అంటే ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళ పూజ కేవలం అమ్మవారికి మాత్రమే పరిమితం కాక త్రిమూర్తులకు కూడా ఆ పూజ చేరుతుంది. అంతేకాదు, అమ్మవారి పూజకున్నటువంటి శక్తిని ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో మనం గమనించవచ్చు. విష్ణు పూజా సహస్రాణి శివ పూజా శతాని చ అంబికా చరణార్చాయా కలాం నార్హంతి షోడశీం. 1000 విష్ణు పూజలు 100 కొద్ది శివుని పూజలు చేసినా దేవి పాదపూజలో అవి 16వ వంతువు కూడా సమం కావు. అంటే అమ్మవారిని అర్చించటం అనేటువంటిది విష్ణుమూర్తి ఆరాధన కంటే శివుని ఆరాధన శ్రేష్టం, శివుని ఆరాధన కంటే శక్తి ఆరాధన పరమశ్రేష్టం అని చెప్పి శాక్తీయ సంప్రదాయం చెబుతున్నది. అంతేకాక అమ్మవారిని ఆరాధిస్తే అది కేవలం అమ్మవారికి మాత్రమే పరిమితం కాక ఆమెను ఆశ్రయించి ఉన్నటువంటి త్రిమూర్తులకు కూడా ఆ పూజ ఫలితం అనేటువంటిది, పూజించినటువంటి ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి శక్తిని, పరమేశ్వరిని, లలితాదేవిని ఆరాధించండి. సర్వం శక్తిమయం.
నమః.